హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో పీతల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికన్నా ముందు ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పీతల్ని తీసుకొని ఇలాగా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఒక 4 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చి చీలికలు, అలాగే 2 పెద్ద ఉల్లిపాయలని ఇలా కోర్సుగా గ్రైండ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత ఒక 2 పెద్ద టమోటాలని ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఈ టమాటా పేస్ట్ని కూడా ఇలా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడు 2 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం. టమోటా పేస్ట్ అంతా కూడా బాగా మగ్గుతుంది. ఇప్పుడు మనం ముందుగా మనం వాష్ చేసి పెట్టుకున్న పీతలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని మసాలాలంతా కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలాగా మసాలాలంతా కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో 2 స్పూన్ల వరకు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొద్దిగా పసుపును కూడా వేసుకోవాలి. అలాగే ఒక 1/2 స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. అలాగే పీతల పులుసుకి సరిపడా కారంని కూడా వేసుకోవాలి. నేను 3 స్పూన్ల వరకు కారం యాడ్ చేశాను. కారం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఈ మసాలాలన్నీ కారం మసాలాలు ముక్కలకి పట్టేలాగా బాగా ముక్కల్ని తిప్పుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉడకనివ్వాలి. 5 నిమిషాల తర్వాత వీటిల్లో మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని పులుసుని ఇందులో పోసుకోవాలి. ఈ చింతపండు పులుసు అంతా కూడా ఈ పీతల్లో వేసుకోవాలి. చింతపండు పులుసు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాలు ఉడకనివ్వాలి.
అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల తర్వాత కూర అంతా కూడా బాగా ఉడికి నూనె పైకి తేలినప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా గరం మసాలా పొడి అలాగే కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. చాలా టేస్టీగా ఉండే పీతల పులుసు రెడీ అయింది. మీకు కూడా వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి.